స్నేహం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అంబికా సంస్థల డైరెక్టర్ అంబికా రాజా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు, అంబికా సంస్థల ఉద్యోగులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంబికా రాజా, రాణి దంపతులు కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. అనంతరం అంబికా రాజా మాట్లాడుతూ తన పుట్టినరోజున తన తండ్రి అంబికా రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలు ఏలూరులో అత్యంత వైభవంగా ప్రారంభం కావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబికా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, వేణుగోపాల్ లోనాని, కలగర కిషోర్, కేవీ సత్యనారాయణ, పైడేటి రఘు, ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూడా మరొకసారి నేను అందరూ ఇచ్చేటువంటి అభినందనలు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం ప్రణాదేవి సరస్వతి వాజేంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీర్వర్చిష్వమాయుష్యమారోగ్య సిద్ధిరస్తు సకల శ్రేయోభివృద్ధిరస్తు. మీ స్నేహము అందరూ పొందుతూ అందరి వల్ల మీరు ఆనందదాయకంగా ఇటువంటి పుట్టినరోజులు అనేక. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి కోరుకుంటున్నాము. వెనకాల అంబికా రాజా గారి ఈ చలివేంద్రాన్ని మన మసల్మాన్ సొంత దగ్గర, అదే మన షాప్ దగ్గర కదా, షాప్ దగ్గర పెట్టి అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనోడ గోల్డ్ రేట్గా అయిపోతా ఉంది. నిజమైన మనసుకి నిజమైన స్నేహ అసోసియేషన్ తరఫున మరొకసారి Happy birthday to you. Happy birthday to you. Happy birthday. ప్రేమపూర్వకంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాఠశాల విషయమే కాదు, నా నుంచి ఏ విషయమైనా సరే నేను బాగా దాన్ని ఏ సబ్జెక్ట్ అయితే ఇచ్చారో ఆ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకుని ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాను. కాబట్టి నేను అందరికీ రాజయ్యాను, అందరికీ రాజయ్య.
కానీ అంతకన్నా ఉండే రాజా మాత్రం కాదు, అందరికీ అదే రాజా. అందరూ కూడా ఎప్పుడులాగానే మీ యొక్క ప్రేమ అనురాగాలు ఆత్మీయతను ఎప్పుడు కూడా ఎలాగ జీవించారు అలాగే ప్రతిసారి జీవిస్తున్నారు. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క అభిమానం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ అంబికాదేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అంబిక కుటుంబం, మీ అంబిక గౌరవ అధ్యక్షులైన తర్వాత 600 గజాల స్థలం కలిసి వచ్చింది తూర్పు ముఖం. ఇంకొక కేవలం సంస్కృతం బోధించేందుకు పెద్దలు దీన్ని ప్రారంభించారు. 40 ఏళ్ల క్రితం స్మారకం ప్రారంభించారు. రాజా గారు గౌరవ అధ్యక్షులైన తరువాత వేదం అది కూడా ప్రారంభించాం. ఇక్కడ ఈ పాఠశాలలో 3 ఏళ్ళు అయింది. వారి హస్తవాసి మంచిది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఏలూరికి ఎంతో సేవ చేసి వారి జన్మ ధరించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.